హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SSOMNS అకాడమీ. రేఖాగణితంలో భాగంగా వృత్తాలకు సంబంధించిన ఫార్ములాస్ మరియు ప్రాక్టీస్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, వృత్తం అంటే ఏంది చూద్దాం. ఫస్ట్ వృత్తం అంటే ఏంది? ఒక స్థిర బిందువు నుండి వృత్తం అంటే ఏంది? ఒక స్థిర బిందువు నుండి ఈ స్థిర బిందువుని ఏమనుకుందాం? ఓ అనుకుందాం. ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో ఉన్న బిందువుల సమితి, ఇవన్నీ బిందువుల సమితి ఫ్రెండ్స్. స్థిర దూరంలో ఉన్న బిందువుల సమితిని ఏమంటాం? వృత్తము అంటాం. స్థిర దూరంలో ఉన్న బిందువుల సమితిని ఏమంటాం? వృత్తము అంటాం. ఈ స్థిర బిందువుని ఏమంటాం అంటే కేంద్రము అంటాం. స్థిర బిందువుని ఏమంటాం? సెంటర్ అంటాం, ఆర్ కేంద్రము అంటాం. తెలుగులో ఏమంటాం? కేంద్రం అంటాం, వృత్త కేంద్రం. ఈ స్థిర దూరం ఏమంటాం అంటే వ్యాసార్థం. ఇది ఓఏ అనుకుంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్. ఆర్ అనుకుందాం. దీన్ని ఏమంది? ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంది? రేడియస్. సో రేడియస్ తెలుగులో ఏమంటాం? వ్యాసార్థము అంటాం. వ్యాసార్థము. ఓకే, వ్యాసార్థం అంటాం. నెక్స్ట్ వ్యాసం చూద్దాం. ఈ వ్యాసం ఏంది? స్థిర బిందువు అనుకున్నాం కదా ఇక్కడ ఓ. సో ఓ నుంచి ఈ స్థిర దూరం ఆర్ అనుకున్నాం కదా. ఈ స్థిర దూరం ఆర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్కి ఏమవుతుంది? ఆర్ అవుతుంది. సో ఇక్కడ ఏబి అనుకుంటే ఈ ఏబి ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది? 2r. ఏబి లెంత్ ఏమవుతుంది? 2r. సో వ్యాసం ఏంది? డి ఈజ్ ఈక్వల్ 2r. సో ఈ వ్యాసం స్టేట్మెంట్ డెఫినేషన్ ఏంది? ఇది వృత్త కేంద్రం గుండా పోయే జాను, ఏదో ఏబి ఒక జా, వృత్త కేంద్రం గుండా పోయే జాన్ ఏమంటాము? వ్యాసము అంటాం. జాన్ ఏమంటాము? వ్యాసం అంటాం. ఇంగ్లీష్లో జాన్ ఏమంటాము? కర్డ్ అంటాం. ఓకే, సో తెలుగులో ఏమంటాం? జా అంటాం. తెలుగులో ఏమంటాం? జా అంటాం, ఇంగ్లీష్లో కర్డ్ అంటాం. సో వృత్త కేంద్రం గుండా పోయే జాను వ్యాసము అంటాం. ఈ వ్యాసం దేని సూచిస్తాం? డయామీటర్, డితో సూచిస్తాం. సో డి అంటే ఏంది ఇక్కడ? డయామీటర్. డి అంటే ఏంది? డయామీటర్. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? లెంత్ ఎంత అవుతుంది? 2r అయితే. డయామీటర్ అంటే ఏంది? 2r. సో ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది? 2r. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? 2r. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది ఫ్రెండ్స్? వ్యాసము డి ఈజ్ ఈక్వల్ 2r. వ్యాసము డి ఈజ్ ఈక్వల్ 2r. నెక్స్ట్ ఏంది? వృత్త పరిధి. వృత్త పరిధి అంటే ఏంది? వృత్తం యొక్క చుట్టుకొలత. వృత్త పరిధి అంటే ఏంది? వృత్తం యొక్క చుట్టుకొలత. చుట్టుకొలత దేని సూచిస్తాం? పితో సూచిస్తాం. పి అంటే పెరిమీటర్. పి అంటే పెరిమీటర్, గుర్తుపెట్టుకోండి. పి అంటే పెరిమీటర్. 2πr. వృత్త పరిధి ఫార్ములా ఏంది? 2πr. 2πr. ఇక్కడ పై డి రాసిన, ఎందుకు రాసిన పై డి అంటే చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు ఏంది ఇక్కడ? సో డి ఈజ్ ఈక్వల్ టు ఏంది ఇక్కడ? 2r కదా. సో డి ఈజ్ ఈక్వల్ 2r ఉంది కదా. సో ఇక్కడ 2r తీసే 2r ప్లేస్లో ఏం రాసిన ఫ్రెండ్స్? డి రాసిన. సో ఇట్లా పై డి ఇచ్చినా కూడా ఏమవుతుంది? వృత్త పరిధి అయినచ్చు. వృత్త పరిధి ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకు ఇక్కడ పై డి రాసిన అంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లంలో డయామీటర్ ఇచ్చి వృత్త పరిధి ఫైండ్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో రేడియస్ ఇచ్చి వృత్త పరిధి ఫైండ్ చేయమంటే 2πr ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వృత్త వైశాల్యం. వైశాల్యం దేని సూచిస్తాం? ఏతో సూచిస్తాం కదా. ఏ అంటే ఏంది? ఏరియా. సో ఏ ఈజ్ ఈక్వల్ వృత్త వైశాల్యం ఫార్ములా ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ πr². ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? πr². నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా πr². సో πr². ఇక్కడ ఆ రేడియస్ ఇచ్చినప్పుడు మనం ఏరియా కనుక్కుంటాం. సపోజ్ ఇక్కడ డయామీటర్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాం? ఏరియా చూడండి, ఈ ఫార్ములా ఉపయోగించాలి. డయామీటర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఎందుకు d²/4 వచ్చింది ఫ్రెండ్? చూడండి, d ఈజ్ ఈక్వల్ టు 2r కదా. ఇక్కడ చూడండి, d ఈజ్ ఈక్వల్ 2r కదా. సో d ఈజ్ ఈక్వల్ 2r అన్నప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? d/2 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? d/2 అయితే. అర్థమవుతుందా? r ఈజ్ ఈక్వల్ టు d/2 అవుతుంది. సో ఈ πr² ప్లేస్లో π ఇంటూ r² అంటే d²/2² అంటే 4. πd²/4 కూడా మనం ఇలా ఫార్ములాను మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫార్ములా రాయొచ్చు. డయామీటర్ ఇచ్చినప్పుడు కూడా మనం వృత్త వైశాల్యంను కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా చూడండి, c²/4π ఉంది. c²/4π ఇది ఎలా వచ్చింది? c²/4π. సపోజ్ ఇక్కడ చూడండి, c ఈజ్ ఈక్వల్ 2πr కదా. c ఈజ్ ఈక్వల్ 2πr. c ఈజ్ ఈక్వల్ 2πr. c ఈజ్ ఈక్వల్ 2πr కదా. నా r ఈజ్ ఈక్వల్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ రేడియస్ ను ఫైండ్ చేస్తున్నా. r ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? c/2π అవుతుంది. c/2π అయితే. అర్థమవుతుంది. r ఈజ్ ఈక్వల్ c/2π అవుతుంది ఫ్రెండ్స్. ఒక πr² ప్లేస్ లో వృత్త వైశాల్యం πr² ప్లేస్ లో r దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. r దగ్గర c/2π సబ్స్టిట్యూట్ చేస్తున్నా. c/2π హోల్ స్క్వేర్. c/2π అంటే π ఇంటూ c². c² బై చూడండి, 2 to the 4 πr². 2 to the 4 πr². ఇక్కడ పై స్క్వేర్ మీద ఒక 1π ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతే మిగులుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ c²/4π ఉంటుంది. c²/4π ఉంటుంది. సో ఇది ఇట్లా ఇలా కూడా మనం ఫైండ్ చేస్తాం. ఇది ఎందుకు?
ఇక్కడ మనం రేడియస్ ఇచ్చినప్పుడు పై ఆర్ స్క్వేర్ యూజ్ చేయాలా, డయామీటర్ ఇచ్చినప్పుడు పై డి స్క్వేర్ బై 4 యూజ్ చేయాలా. నెక్స్ట్ చుట్టుకొలత పెరిమీటర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, సి ఈజ్ ఈక్వల్ టు 4/5 కూడా యూజ్ చేస్తాం. సి ఈజ్ ఈక్వల్ టు 4/5 కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సర్క్యూంఫరెన్స్ సి అంటే ఏంది ఇక్కడ, సర్క్యూంఫరెన్స్. సి అంటే ఏంది, వృత్త పరిధిని ఏమంటాం, సర్క్యూంఫరెన్స్. వృత్త పరిధిని ఏమంటాం ఫ్రెండ్స్ ఇక్కడ, సర్క్యూంఫరెన్స్. సి అంటే ఏంది, సర్క్యూంఫరెన్స్. అర్థమవుతుందా? పి అంటే పెరిమీటర్ కూడా అనొచ్చు, పెరిమీటర్. పి అంటే ఏంది, పెరిమీటర్. అండర్స్టాండ్? సో వ్యాసార్థం మీన్స్ డయామీటర్. వ్యాసార్థం అంటే ఏంది, డయామీటర్. ఓకే. వృత్త వైశాల్యం ఏరియా. వృత్త వైశాల్యం ఏమవుతుంది, ఏరియా. ఇంగ్లీష్లో ఏమంటాం, ఏరియా అంటాం. ఓకే. పెరిమీటర్, డయామీటర్ అండ్ ఏరియా. ఓకే. చూడండి, డి అంటే ఏంది, డయామీటర్. అండర్స్టాండ్? వీటి యొక్క ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. అర్థమవుతుందా? ఎన్ని ఫార్ములా చూసినాం ఇక్కడ, డి ఈజ్ ఈక్వల్ 2r, వృత్త పరిధి చుట్టూ సర్క్యూంఫరెన్స్ 2πr. దీన్ని 2πr నెల రాయొచ్చు, పైడిగా రాయొచ్చు. నెక్స్ట్ వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. దీన్ని మనం ఆర్ ఇచ్చినప్పుడు పై ఆర్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం. డి ఇచ్చినప్పుడు, డయామీటర్ ఇచ్చినప్పుడు పై డి స్క్వేర్ డి స్క్వేర్ బై 4 యూజ్ చేస్తాం. నెక్స్ట్ సి అంటే సర్క్యూంఫరెన్స్, చుట్టుకొలత ఇచ్చినప్పుడు, వృత్త పరిధి ఇచ్చినప్పుడు, సర్క్యూంఫరెన్స్ ఇచ్చినప్పుడు సి స్క్వేర్ బై 4π అని యూజ్ చేస్తాం. దీన్ని ఎందుకు, వృత్త వైశాల్యం కనుగొనడానికి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, అర్ధవృత్తం. ఒక వృత్త వ్యాసము, చూడండి వృత్తం అనుకుందాం. ఇక్కడ వృత్తం అనేది ఉంది అనుకుంటే, ఇంతకుముందు వ్యాసం చెప్పిన కదండి, వ్యాసం అంటే ఏంది, వృత్త కేంద్రం గుండా పోయే జాను వ్యాసం అంటాం. ఈ వృత్త వ్యాసము వృత్తాన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది. ఓకే, వృత్తాన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ సమాన భాగాలుగా విభజించే దాన్ని ఏమంటామండి, దీన్ని ఈ సమాన భాగాలను ఏమంటాము, ఒక్కొక్కదాన్ని ఏమంటామంటే అర్ధవృత్తము అంటాం. ఇదేమవుతుంది, అర్ధవృత్తము. ఏమవుతాయండి, అర్ధవృత్తం. సో ఈ వృత్తం యొక్క పరిధి అంటే సర్క్యూంఫరెన్స్, వృత్త పరిధి ఏమైంది, 2πr అయింది. ఓకే, 2πr అని ఇంతకుముందు డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. దీని యొక్క చుట్టుకొలత వృత్త పరిధి ఏమైతే, సర్క్యూంఫరెన్స్ ఏమవుతుందండి, చూడండి ఇదేంది, ఇది డయామీటర్ కదా. దీని యొక్క డయామీటర్ అంటే ఏంది, డి ఈజ్ ఈక్వల్ 2r కదా. ఈ 2r ప్లస్ 2πr కదా. 2πr లో సగం ఎంత, πr. 2πr లో సగం πr. నెక్స్ట్ డయామీటర్ అంటే ఏంది, 2r. చూడండి వృత్తం యొక్క చుట్టుకొలత, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఏంది, πr ప్లస్ 2r. πr ప్లస్ 2r. దీన్ని మనం ఇంకో విధంగా రాస్తే, పై అంటే ఏంది, 22/7 కదా. 22/7 r ప్లస్ 2r. 22/7 r ప్లస్ 2r. దీన్ని మనం ఎల్సిఎం తీసుకుందామండి. సో 7 ఎల్సిఎం అయితే 22r ప్లస్ 7 2 14, 14r. సో ఏమవుతుంది, 22r ప్లస్ 14r అంటే ఎంత, 36r/7. సో వృత్తం యొక్క, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఏంది, 36r/7. 36r/7. ఓకే. నెక్స్ట్ అర్ధవృత్తం వైశాల్యం. అర్ధవృత్తం వైశాల్యం, సో వృత్తం వైశాల్యం ఏంది, పై ఆర్ స్క్వేర్ కదా. వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్. సో అర్ధవృత్తం వైశాల్యం ఏమవుతుందండి, పై ఆర్ స్క్వేర్ బై 2. పై ఆర్ స్క్వేర్ బై 2 గుర్తుపెట్టుకోండి. పై ఆర్ స్క్వేర్ బై 2. అర్ధవృత్తం చుట్టుకొలత పై ఆర్ ప్లస్ 2r. అర్ధవృత్తం చుట్టుకొలత పై ఆర్ ప్లస్ 2r గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ఏరియా ఏమవుతుంది, అర్ధవృత్తం వైశాల్యం పై ఆర్ స్క్వేర్ బై 2. పై ఆర్ స్క్వేర్ బై 2. ఓకే, 36r/7 ఇచ్చిన అర్ధవృత్తం చుట్టుకొలత అవుతుందండి. 36r/7 ఇచ్చిన అర్ధవృత్తం చుట్టుకొలత అవుతుంది. సో అర్ధవృత్తం సర్క్యూంఫరెన్స్ ఏంది, పై ఆర్ ప్లస్ 2r, 36r/7. అర్ధవృత్తం వైశాల్యం పై ఆర్ స్క్వేర్ బై 2. ఇది అర్ధవృత్తం సంబంధించిన ఫార్ములాస్ అండి. ఓకే. నెక్స్ట్ చూడండి, సెక్టార్ త్రిజ్యాంతరం. నెక్స్ట్ ఏంటండి, సెక్టార్ త్రిజ్యాంతరం. సెక్టార్ ఎలా ఉంటుందండి, చూడండి సెక్టార్ ఎలా ఉంటుందంటే, వృత్తం నుంచి ఒక పార్ట్ని ఇట్లా డ్రా చేసినట్టు. ఇది ఏ అనుకుందాం పాయింట్, ఇది బి అనుకుందాం. దీని యొక్క ఎల్, దీన్ని ఏబి లెంత్ ఎల్ అనుకుందాం. ఇది రేడియస్ అండి. ఇక్కడ సెంటర్ పాయింట్ ఎలా వచ్చిందండి, ఇది ఈ వృత్తంను మనం ఇలా సెంటర్ పాయింట్ నుంచి ఇది ఒక ఆర్క్ అనుకుందాం, ఒక చాపం అనుకుందాం, ఏబి చాపము. ఈ వృత్తం వ్యాసార్థంను ఈ చాపం యొక్క చివరి బిందువులో కలుపుదామండి. ఏమవుతుంది, ఈ ఏర్పడిన ప్రాంతం ఏమంటామంటే సెక్టార్ అంటాం. ఏమంటాం, సెక్టార్. తెలుగులో ఏమంటామండి, త్రిజ్యాంతరము. త్రిజ్యాంతరము అంటాం. ఓకే. చూడండి, ఈ త్రిజ్యాంతరం యొక్క చుట్టుకొలత, ఈ పొడవు, చాపం పొడవు అంటే ఏబి. ఏబి ఉంది కదా, ఏబి అనేది ఆర్క్ అవుతుంది. ఈ ఏబి ఆర్క్ పొడవు ఏంది, ఎల్ ఇచ్చిండు. ఇది ఎల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఉందండి. నెక్స్ట్ వైశాల్యం, ఈ ఏరియా వైశాల్యం కావాలంటే ఇది ఒక ఫార్ములా ఉంది. చూడండి, ఫస్ట్ మనం చుట్టుకొలత పెరిమీటర్ చూద్దాం. ఈ సెక్టార్ యొక్క పరిధి ఏమవుతుందండి, ఆర్ ప్లస్ ఎల్. అంటే ఆర్ ప్లస్ ఆర్ ఎంత, 2r ప్లస్ ఎల్. అంటే ఈ చుట్టుకొలత ఏమవుతుందండి, ఎల్ ప్లస్ 2r అవుతుంది. ఎల్ ప్లస్ 2r. అర్థమైందా. ఈ భుజాల మొత్తం అండి, ఈ రేడియస్, ఈ రెండు రేడియస్ల మొత్తము ప్లస్ ఈ ఆర్క్ పొడవు ఏబి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 2r అంటే ఏంది, పెరిమీటర్, చుట్టుకొలత పరిధి అన్నట్టు.
సెక్టార్ యొక్క పరిధి. నెక్స్ట్ ఈ చాపం పొడవు, ఈ ఏబి లెంత్ ఆఫ్ ఆర్క్ ఎలా అనుకుంటామండి? సో ఎక్స్ బై ఇక్కడ ఎక్స్ అనుకుందాం, లేదా యాంగిల్ టీటా అనుకుందామండి. ఈ టీటా యాంగిల్ ఇక్కడ చూడండి, ఈ టీటా అనేది ఇచ్చినప్పుడు సో టీటా బై 360 ఇంటూ పై ఆర్, సారీ 2πr ఇంటూ 2πr. రేడియస్ ఇచ్చి మరియు యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఉపయోగించాలండి, టీటా బై 360 ఇంటూ 2πr. నెక్స్ట్ ఏరియా, యాంగిల్ ఇచ్చి చూడండి సెక్టార్ వైశాల్యం ఎలా ఫైండ్ చేస్తాం? టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఈ సెక్టార్ యొక్క యాంగిల్ అంటే కోణం ఇచ్చినప్పుడు మరియు రేడియస్ ఇచ్చినప్పుడు ఈ సెక్టార్ వైశాల్యం ఎలా కనుక్కుంటామండి? టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి, సెక్టార్ సంబంధించిన ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఏమైంది? పెరిమీటర్ L+2r, లెంత్ ఆఫ్ ఆర్ టీటా బై 360 ఇంటూ 2πr, నెక్స్ట్ ఏరియా టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే రైట్. ఒక ప్రాబ్లం చూద్దాం. మోడల్ 1, ఒక వృత్త వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడుగుతుంది. ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ? ఏరియా ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్, ఏరియా ఫైండ్ చేయాలి. సో వృత్తం యొక్క ఏరియా ఏమైంది? ఫార్ములా పై ఆర్ స్క్వేర్, ఏ పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ పై అంటే 22/7 అండి. సో ఆర్ ఇచ్చింది ఇక్కడ 3.5 సెంటీమీటర్, 3.5 సెంటీమీటర్. ఓకే ఫైండ్ చేయండి ఇప్పుడు. ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రేడియస్ ఏ అంటే ఏంది? ఏరియా, పై అంటే 22/7, రేడియస్ 3.5 సెంటీమీటర్ ఇచ్చింది కదండి. దీన్ని మనం భిన్న రూపంలోకి మార్చుకుందాం. 35/10 ఎలా వచ్చింది తెలిసిందా? పాయింట్ బాల్ 1 పెట్టండి, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటుంది కదండి. సో 10 10 అవుతుందండి. నెక్స్ట్ దీన్ని డివైడ్ చేయండి 5 టేబుల్తోని. 5 7 35, 5 2 10 ఏమవుతుందండి? 7/2. సో పై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ కదండి, అంటే 7/2 ఇంటూ 7/2. ఇక్కడ మనకి డివైడ్ అయితే అండి 2 1s 2 11s అండి. నెక్స్ట్ 7 1s 7 1s. ఏం మిగులుతుందండి ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ 11 7s 77/2 అండి. నా 77 ను 2 తో డివైడ్ చేయండి. 2 3s 6 అండి. ఓకే 7 - 6 1. అగైన్ రైట్ డౌన్ 7 here. 2 8s 16, 17 - 6 1. అగైన్ పాయింట్, ప్లేస్ ద పాయింట్ here, రైట్ here 0, 2 5s 10 అండి. ఓకే సో ఆన్సర్ ఏమొచ్చిందండి? 38.5. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత అండి? 38.5 సెంటీమీటర్ స్క్వేర్. అండర్స్టాండ్? ఇది మోడల్ 1 అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 1232 స్క్వేర్ సెంటీమీటర్ వైశాల్యం కలిగిన అర్ధవృత్తం చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత, అర్ధవృత్తం చుట్టుకొలత ఫార్ములా ఏందండి? 36r/7, 36r/7. ఇక్కడ అర్ధవృత్తం వైశాల్యం ఏమి ఇచ్చిందండి? ఇక్కడ పై ఆర్ స్క్వేర్ బై 2, పై ఆర్ స్క్వేర్ బై 2 వైశాల్యము. చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ 36r/7. చూడండి ఏమి ఇచ్చింది ఇక్కడ? ఏరియా ఈజ్ ఈక్వల్ 1232 ఇచ్చిందండి. అంటే ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకు పై ఆర్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1232. ఇక్కడ పై అంటే ఏంటండి? 22/7 రాదండి ఇక్కడ, ఇంటూ మనం ఇక్కడ ఆర్ స్క్వేర్ బై 2 రాస్తున్నాం. ఇది ఎందుకు రాస్తున్నా అండి? ఇక్కడ మన చుట్టుకొలత కావాలంటే ఆర్ కావాలి కదా, ఇక్కడ నుంచి మనం ఆర్ ఫైండ్ చేయాలి. చూడండి ఇక్కడ 2 1s 2 11s క్యాన్సిల్ చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1232 ఇంటూ 7. దీన్ని ఇది తీసుకెళ్తే ఏమవుతుంది? ఇది మల్టిపుల్ చేస్తానండి బై 11. ఓకే నెక్స్ట్ 11తో డివైడ్ అవుతుందండి. ఇక్కడ 11తో డివైడ్ అవుతుంది. చూడండి 2 + 2 4, 3 + 1 4 డివైడ్ అవుతుంది 11 టేబుల్తో. ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? చూడండి 11 1s 11. చూడండి ఇక్కడ మళ్ళీ 11 1s 11. ఇక్కడ 1 ఉంటుందండి, 1 3 13. అగైన్ 11 1s 11. ఇక్కడ 2 ఉంటుంది, 2 2 22, 11 2s 22, 11 2s 22. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి? 7 2s 14, 1 క్యారీ, 7 1s 7 + 1 8, 7 1s 7, 7 84 వచ్చిందండి. నో ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఇక్కడ రాస్తున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్ under root of 784. R is equal to under root of 784. Now what is the square root of 784? 28 అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 784 ఎంత? 28. అండర్స్టాండ్? అర్థమవుతుందా? మీరు 28 ను 28 మల్టిపుల్ చేస్తే ఏమవుతుందండి? 784 వస్తుంది. చూడండి ఇక్కడ 8 8 64,
6 carry 8 to the 16 plus 6 ఎంత అండి 22 2 8 the 16 1 carry 2 to the 4 plus 1 5 24 6 plus 2 8 5 plus 2 7 784 వచ్చిందండి. సో 28 into 28 రాస్తే 28 స్క్వేర్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. r is equal to ఏమవుతుంది 28 అయితే. నో ఫైండ్ హియర్ పెరిమీటర్ p is equal r ప్లేస్ లో 36 r ప్లేస్ 28 రాయండి అంతే. 36 into 28 by 7 28 by 7 ఓకే. Now 7 1 the 7 4 the 28 అండి. Now p is equal to ఏమైతే అండి 36 into 4 ను మల్టిపుల్ చేయండి. 4 6 the 24 2 క్యారీ ఓకే 4 3 the 12 plus 2 ఎంత 14 144 సెంటీమీటర్ 144 సెంటీమీటర్. సో పెరిమీటర్ ఎంత వచ్చింది ఇక్కడ p is equal to 144 సెంటీమీటర్. అండర్స్టాండ్ ఈ సెకండ్ ప్రాబ్లం అండి. ఓకే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.